జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 21వ దశకం. ఈ జగత్తంతా కూడా భగవంతునిచే సృష్టించబడి నడిపించబడేటటువంటిది. మనం భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు విశ్వం విష్ణువు అని అంటారు. సర్వవ్యాపకమైనటువంటి ఆ భగవత్ స్వరూపము అణోరణీయాత్ మహతో మహీయాత్. అంతటా అణువణువు విస్తరించి ఉన్నటువంటి పరమాత్మని మనం ధ్యానం చేయాలి అంటే కష్టము అని చెప్పేసి భగవంతుని యొక్క స్థూల రూపము, అంటే ఇప్పుడు మానవునికి కళ్ళు, ముక్కు, ముఖము, భుజాలు, చేతులు ఇట్లా సర్వాంగాలు ఉన్నట్లే భగవంతుణ్ణి అలా ఆరాధించి మనం ఆనందిస్తూ ఉంటాం. అలాగే ఈ భూమి, సూర్యచంద్రుడు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, ఎంత విశాలంగా ఆవరించబడి ఉన్నాయో మనకి శ్రీమద్ భాగవతంలో పరీక్షిన్ మహారాజుకి సుఖయోగీంద్రుడు, సుఖమహర్షి వివరిస్తూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ దశకంలో వివరిస్తూ ఉన్నారు మనకి నారాయణ భట్టతిరి. ఈ భూభాగాన్ని జంబూద్వీపము అని అంటారు. అందుకే నిత్యానుష్ఠానం చేసుకునేటప్పుడు సంధ్యావందనంలో ప్రవర్ చెప్పుకునేటప్పుడు చెప్తారు కదా, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అని ఇలా చదువుకుంటూ ఉంటారు కదా. ఈ జంబూద్వీపము నవవర్షాలుగా ఉందిట. నవవర్షాణి అంటారు. ఈ 9 కూడా ఎట్లా అయితే ఒక కమలం సమతులంగా విస్తరించి ఉంటుందో అలా ప్రతి ఒక్క వర్షానికి కూడా సరిహద్దులుగా 8 పర్వతాలు, గిరిబిహి, ఆ 8 పర్వతాలు కూడా ఉంటాయిట. అయితే మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఇలావృతనామ్ని వర్షము అని అంటారట. ఇలావృతము అని పిలువబడేటటువంటి వర్షం. అక్కడ సంకర్షణుడి పేరుతోటి భగవంతుడు ప్రళయకారుడైనటువంటి శివుని రూపంలో ఆరాధనలు అందుకుంటున్నాడట. వేదమంత్రాలతోటి ఉపాసిస్తున్నారట భగవంతుణ్ణి. మధ్యోద్భవే భువ ఇలావృతనామ్ని వర్షే గౌరీ ప్రధాన వనిత జనమాత్ర భాజీ శర్వేణ మంత్రనుతిభిః సముపాస్యమానం సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వాం. మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని ఇలావృతనామ్ని వర్షే, ఇలావృతము అని భువ మధ్యోద్భవే, ఈ భూమిలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని ఇలావృతము అని పిలువబడేటటువంటి వర్షంగా పిలుస్తూ ఉంటారు. అక్కడ గౌరీ ప్రధాన వనిత జనమాత్ర భాజీ, గౌరీదేవి మొదలైనటువంటి వనితల చేత ఆరాధనలు అందుకుంటూ అక్కడ శర్వేణ మంత్రనుతిభిః, ప్రళయకారుడైనటువంటి సంకర్షణ స్వరూపమే అయినటువంటి శర్వుడు అంటే శివుడు, రుద్రుడు సముపాస్యమానం ఆదరించబడుతున్నాడయ్యా, ఆరాధించబడుతున్నాడయ్యా. మంత్రనుతిభిః, వేదమంత్రోచ్చారణతోటి ఆరాధించబడుతున్నాడు. అటువంటి సంకర్షణాత్మకమధీశ్వర, సంకర్షణ స్వరూపమే అయినటువంటి హే భగవన్, అధీశ్వర సర్వనియామకుడు అయినటువంటి సర్వపాలకుడు అయినటువంటి హే భగవన్, సంశ్రయే త్వాం, అటువంటి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను అంటున్నారు. శ్రీమద్ భాగవతంలో పరీక్షిన్ మహారాజుకి సుఖయోగీంద్రుడు చెప్పేటటువంటి భూమి యొక్క విశేషం, విస్తీర్ణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీమన్నారాయణీయంలో 21వ దశకం ద్వారా. మనం ఉండేటటువంటి ఈ ద్వీపాన్ని జంబూద్వీపము అంటారని గత శ్లోకంలో చదువుకున్నాం. అయితే 7 సముద్రాలు 7 ద్వీపాలుగా విస్తరించి ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా మనం ఉండేటటువంటి జంబూద్వీపంలో కూడా 9 భూభాగాలుగా ఉన్నదిట. నవవర్షాణి అంటారు, 9 వర్షములు. అందులో మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఇలావృత వర్షము అని అంటారు. ఈ ఇలావృత వర్షానికి మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతం, మేరు అంటేనే అత్యద్భుతమైనటువంటి సువర్ణమయమైనటువంటి పర్వతం అనమాట. ఇది 64,000 యోజనాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందట. భూమిపైకి 32,000 యోజనాలు, అలాగే భూమి కిందకి 32,000 యోజనాల విస్తీర్ణంతో విస్తరించి ఉంటుంది. ఈ మేరు పర్వతానికి ఎగువగా, దిగువగా, తూర్పు, పడమరలుగా ఈ మిగిలినటువంటి భూభాగం అంతా కూడా విస్తరించి ఉంటుంది. ఎగువగా ఉన్నటువంటి అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి వర్షాలని రమ్యక వర్షము, హిరణ్మయ వర్షము, కురు వర్షము అని పైన 3 విస్తరించి ఉంటాయి. అలాగే దిగువగా హరివర్షము, కింపురుష వర్షము, భరత వర్షము అని దక్షిణ దిక్కుగా విస్తరించి ఉంటాయి. అలాగే తూర్పు పడమరలు, తూర్పు వైపేమో భద్రాశ్వము అనేటటువంటి వర్షము, కేతుమాలము అనేటటువంటిది పశ్చిమాన విస్తరించి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి తూర్పు దిక్కుగా ఉన్నటువంటి భద్రాశ్వం గురించి చెప్తున్నారు. అక్కడ హయగ్రీవుడు పూజించబడుతూ ఉంటాడట. హయగ్రీవుడు అనగానే బ్రహ్మగారు అశ్వమేధ
యాగం చేసినప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే అని ఆ హయగ్రీవుడిని నమస్కరించుకుంటూ ఉంటాం కదా. కల్పాంతంలో వేదరాశిని మళ్ళా వేదాలని తిరిగి తీసుకొచ్చినటువంటి హయగ్రీవ స్వామిని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారట. ధాశ్వనామక ఇలావృత్త పూర్వశీర్షే భద్రశ్రవోర్భిర్ఋషిభిః పరిణూయమానం కల్పాంతగూఢ నిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవ హయగ్రీవ శీర్షతనుం భవంతం. హయగ్రీవ శీర్షం, హయగ్రీవం అంటే గుర్రముఖంలో ఉన్నటువంటి స్వామి కదా, అటువంటి శిరస్సు కలిగినటువంటి భగవంతుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎక్కడ? ఇలా వృత్తానికి పూర్వభాగంలో ఉన్నటువంటి భద్రాశ్వనామ వర్షాల్లో పూజించబడుతున్నాడట. భద్రాశ్వనామక ఇలావృత్త పూర్వశీర్షే, ఇలా వృత్తానికి పూర్వభాగంలో ఉన్నటువంటి భద్రాశ్వ వర్షానికి భద్రాశ్రవోర్భిర్ ఋషిభిః, అక్కడ ఉండేటటువంటి ఋషులు కూడా భద్రాశ్రవులు అని పిలువబడతారట. వారి చేత పరిణూయమానం, పొగడబడుతున్నాడు, నుతించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు. ఎవరు? కల్పాంతగూఢ నిగమోద్ధరణ ప్రవీణం, కల్పాంతంలో వేదరాశిని రక్షించినటువంటి హయగ్రీవమూర్తి. ధ్యాయామి దేవ, అటువంటి స్వామిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 21వ దశకం. ఈ దశకంలో మనం ఉంటున్నటువంటి జంబూ ద్వీపం, ఆ ద్వీపానికి చుట్టూరా కూడా ఆవరించి ఉన్నటువంటి భూభాగాన్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారు, అక్కడ భగవంతుడు ఎలా సేవించబడుతున్నాడు అనేది మధ్యలో ఉన్నటువంటి ఇలావృత్తము అనేటటువంటి వర్షానికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి వర్షాన్ని హరివర్షము అంటారు అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతానికి ఉత్తరంగా, దక్షిణంగా, అలాగే తూర్పు పడమరులుగా భూభాగము వర్షాలుగా విస్తరించి ఉంది అని గత శ్లోకాల్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఇలావృత్తము అలాగే మేరు పర్వతానికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి హరివర్షము, ఈ హరివర్షంలో ప్రహ్లాదునికై జన్మించినటువంటి అవతారం ఏదండి? నృసింహ అవతారం. సగం మనిషి అలాగే సగం మృగంగా అవతరించినటువంటి నృసింహ స్వరూపాన్ని అక్కడ ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారనమాట. ధ్యాయామి దక్షిణ గతే హరివర్ష వర్షే ప్రహ్లాద ముఖ్య పురుషై పరిసేవ్యమాణం ఉత్తుంగ శాంత ధవళాకృతమేక శుద్ధ జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతం. నరహరిం భగవన్ భవంతం, ఆ భగవంతుడినే నేను కూడా ఆరాధిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని అంటున్నారు. ప్రహ్లాదుని చేత ఆరాధనలు అందుకున్నటువంటి స్వామి అసలు నృసింహ అవతారమే ప్రహ్లాదుడి కోసమై అవతరించినది. అలాగే శత్రువులుగా పుట్టినటువంటి ఎవరు? ద్వారపాలకులైనటువంటి జయ విజయులు, వాళ్ళ యొక్క మరి శాపం తొలగిపోవాలి కదండి, వాళ్ళ శాపవశాత్తుయే కదా రాక్షసులుగా జన్మించారు. నీకు 7 జన్మలు నాపై ప్రేమతో ఉండేటటువంటి జన్మలు కావాలా, శత్రుత్వంతో అయినా 3 జన్మలతో సరిపెట్టుకుని నా దగ్గరికి వచ్చేస్తారా అంటే 3 జన్మల్లో నీ దగ్గరికి చేరుకుంటాం, నీ మీద కోపంతో అయినా సరే శత్రుత్వంతో అయినా సరే అన్నారు. అలాగే రాక్షస జన్మలు తీసుకున్నారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవత్రులుగా. అట్లాగే ఆ భగవంతుడు ఇక్కడ నృసింహ అవతారంలో అవతరించి హరివర్షంలో సేవలు అందుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట. ధ్యాయామి దక్షిణగతే, ధ్యాయామి అంటే నమస్కరిస్తూ ఉన్నాను. దక్షిణగతే హరివర్ష వర్షే, ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగానికి దక్షిణాన ఉన్నటువంటి హరివర్షంలో ప్రహ్లాదుడు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి భక్త శిఖామణులు, భక్తాగ్రగణ్యుల చేత పరిసేవ్యమాణం, నమస్కరించబడుతున్నటువంటి నుతులను స్తుతులను అందుకుంటున్నటువంటి సేవించబడుతున్నటువంటి భగవంతుడు ఉత్తుంగ శాంత ధవళాకృత మేకశుద్ధ, ఉత్తుంగ శాంత ఎత్తైనటువంటి ధవళాకృతి శ్వేతవర్ణంలో మెరిసిపోయేటటువంటి ప్రకాశించేటటువంటి శాంతమూర్తిగా ఉన్నటువంటి జ్ఞానప్రదం, సకల జ్ఞానములకి నిదర్శనమైనటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ నారాయణుడు నృసింహ రూపంలో నరహరిం, సగం మనిషిగా సగం మృగంగా నృసింహావతారంలో భగవన్ భవంతం, భగవంతుడు ఆరాధించబడుతున్నాడు అంటున్నారు. వర్షే ప్రతీచి లలితాత్మనికేతుమాలే లీలా విశేష లలితాస్మిత శోభనాంగం లక్ష్మ్యా ప్రజాపతి సుతైశ్చ నిషేవ్యమాణం తస్యాహ ప్రియాయ ధృత కామతనుం భజే త్వాం. కామతను, కాముడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సేవించబడుతున్నాడు ఇక్కడ.
అంటే మన్మధుడి రూపంలో భగవంతుడు సేవించబడుతున్నాడనమాట. ఎక్కడ? ప్రతీచి ఉత్తర ప్రతీచి అంటే పశ్చిమ భాగాన వర్షే ప్రతీచి ఉన్నటువంటి వర్షం లలితాత్మనికేతుమాలి చాలా చాలా సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కేతుమాలము అనేటటువంటి వర్షంలో లీలా విశేష లలిత స్మిత లీలా భగవంతుని యొక్క లీలా విశేషాలను ప్రదర్శించేటటువంటి లలితస్మిత శోభనాంగం మృదుమధురంగా చక్కగా చిరుమందహాసం చేస్తూ ఉన్నటువంటి శోభనాంగం మంగళ స్వరూపం దివ్యమంగళ స్వరూపంతో లక్ష్మీదేవి చేత అలాగే ప్రజాపతి సుతుల చేత ఆరాధనలు అందుకునేటటువంటి నిషేవ్యమాణం సేవించబడేటటువంటి కామతనుం భజేత్వం అంటున్నారు. మన్మధుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సేవించబడుతున్నాడట. తస్యాహ ప్రియాయ అటువంటి స్వరూపము లక్ష్మీదేవికి బాగా ఇష్టం కదండి. అందుకని లక్ష్మీదేవికి ప్రియం కలిగించడం కోసము కాముడి రూపంలో అక్కడ భగవంతుడు ఆరాధనలు అందుకుంటున్నాడట. ఆ కాముడు మన్మధుడు ఎవరో కాదండి, కృష్ణుడు రుక్మిణికి పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు. రమ్యేహుదీచికలు రమ్యకనాంని వర్షే తద్వర్షనాదమనువర్ష్య సపర్యమాణం భక్తైకవత్సల మమత్సర హృత్సుభాంతం మత్స్యాకృతిం భువననాద భజే భవంతం. మత్స్యాకృతిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారట. ఎక్కడ? రమ్యేహి ఉదీచి ఉత్తర భాగాన ఉన్నటువంటి రమ్యక నామ్ని వర్షం. ఆ రమ్యక వర్షంలో రమ్యక నామ్ని వర్షే తద్వర్షనాద మనువర్య సపర్యమాణం మనువు చేత ఆరాధనలు అందుకునేటటువంటి భగవత్ స్వరూపమట. ఎవరు? భక్తైకవత్సల భక్తుల పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శించేటటువంటి మమత్సర హృత్సుభాంతం అమత్సర అంటే మాత్సర్యము మదము లేనటువంటి వారి హృదయాలలో భాషించేటటువంటి భగవస్వరూపం. అలాగే ఆయనని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఆ మాత్సర్యము మదము లేకుండా చేసేటటువంటి భగవస్వరూపం. హృత్సుభాంతం ప్రకాశిస్తూ ఉండేటటువంటి భాషిస్తూ ఉండేటటువంటి వారి హృదయాల్లో మాత్సర్యం ఎవరికైతే ఉండదో వారి హృదయాలలో భాషిస్తూ ఉండేటటువంటి మత్స్యాకృతిం భువననాథ త్రిభువనాలకి నాథుడవైనటువంటి హే భగవన్ మత్స్యాకృతిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ భజే భవంతం నిన్ను భజిస్తూ ఉంటారయ్యా అంటున్నారు. వర్షం హిరణ్మయ సమాహ్వయమౌత్తరాహం ఆసీనమధృత కర్మట కామఠాంగం సంసేవతే పితృగణ ప్రవరోర్యమాయం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ పరమాత్మ స్వరూపుడమైనటువంటి హే భగవన్ వర్షం హిరణ్మయ వర్షంలో ఎక్కడ ఉంది హిరణ్మయ వర్షం? సమాహ్వయము మౌత్తరాహం ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగానికి ఉత్తర భాగంగా ఉన్నటువంటి ఈ వర్షం హిరణ్మయ వర్షం అక్కడ ఆసీనమధృత అద్రిని ఉద్ధరించినటువంటి ఎక్కడి నుంచి? ఏ అద్రిని అంటే సముద్రంలో క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించి అది చిలుకుతూ ఉన్నప్పుడు రాపిడికి గురయ్యి పర్వతం కూడా లోపలికి దిగిపోతూ ఉంటే అప్పుడు భగవంతుడు కూర్మ రూపంలో ఆ మందర పర్వతాన్ని ఎట్లా అయితే ఉద్ధరించావో పైకి ఎత్తి ఉద్ధరించావో కర్మఠ కామఠాంగం నిష్టగా చేశాడట భగవంతుడు ఆ దివ్యమైనటువంటి లీలని. సంసేవతే అటువంటి భగవన్ నిన్ను సేవిస్తూ ఉంటారయ్యా. ఎవరు? పితృగణ ప్రవరః పితృదేవతలలో అధిపతి అయినటువంటి అర్యమాయం అతిథి కుమారుడైనటువంటి అర్యముడు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకళ్ళనమాట. ఆయన తం త్వాం భజామి భగవన్ నిన్ను సేవిస్తూ ఉంటారయ్యా. పరచిన్మయాత్మన్ అంటున్నారు నారాయణ భట్టతిరి. ఇక్కడ ఎట్లా అయితే ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరం నుంచి ఉద్ధరించావో ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి జీవాత్మలన్నిటినీ కూడా పరచిన్మయాత్మన్ అంటున్నారు కదా. అట్లా ఉద్ధరించేటటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవు. అటువంటి కూర్మ స్వరూపాన్ని ఆ అర్యముడు ఎట్లా అయితే ఆరాధిస్తూ ఉంటాడో నేను సేవిస్తున్నానయ్యా నిన్ను అంటున్నారు నారాయణ భట్టతిరి.
किं चोत्तरेषु कुरुषु प्रियया धरण्या संसेवितो महितमन्त्रनुतिभिप्रभेदैः दंष्ट्राग्रगुष्टघनपृष्ठगरिष्ठवर्ष्मा त्वं पाहि विघ्ननुत यज्ञवराहमूर्ते. యజ్ఞవరాహమూర్తిని, ఆదివరాహమూర్తిని ఆరాధిస్తున్నారట. ఎక్కడ? ఉత్తర భాగంలో ఉన్నటువంటి కురు అనేటటువంటి వర్షంలో, ఉత్తర కురు దేశంలో భగవంతుణ్ణి ఆదివరాహమూర్తిగా సేవిస్తూ ఉన్నారట. ఈ ఆదివరాహమూర్తి అంటేనే హిరణ్యాక్షుని వధ చేసి ఆ భూదేవిని సముద్రం నుంచి పాతాళంలో దాచేశాడు కదా. మనం గత దశకాల్లో చదువుకున్నాము. భూమిని ఆ పాతాళంలో ఎక్కడో హిరణ్యాక్షుడు దాచిపెడితే అక్కడికి వెళ్ళి యజ్ఞవరాహమూర్తి ఈ రాక్షసుని సంహారం చేసి భూమిని తన కోర పళ్ళ మీద అట్లాగా ఉద్ధరించాడు. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ధరణికి బాగా ప్రియమైనటువంటి ఆదివరాహస్వామిని అక్కడ సేవిస్తూ ఉన్నారట. కించోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా. ఉత్తర భాగంలో ఆ మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కురు ప్రాంతంలో, కురు దేశంలో, కురు వర్షంలో ధరణ్య ప్రియయా ధరణ్య, ధరణికి భూదేవికి బాగా ఇష్టమైనటువంటిది. అలాగే స్వామికి కూడా భూదేవి అంటే చాలా ఇష్టంట. సంసేవితో, ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారయ్యా అక్కడ. మహిత మంత్రనుతిభి ప్రభేదై, వేదమంత్రోచ్చారణలతోటి, అనేక నుతులతోటి, స్తుతులతోటి ఆ ఆదివరాహమూర్తిని సేవిస్తూ ఉన్నారు అక్కడ. దంష్ట్రాఘ్రగృష్ట, ఆ బృహస్వరూపము ఎట్లాంటిది? భగవత్ స్వరూపం అంటే పృథ్వీని ఉద్ధరించేటప్పుడు ఆ కోరపళ్ళు మేఘాలనంటే విధంగా అంత పెద్దగా ఉన్నాయిట. దంష్ట్రాఘ్రగృష్ట పృష్ఠ గరిష్ట అంటున్నారు. పెద్దదైనటువంటి అతి విశాలమైనటువంటి ఆ పృథ్వీని ధరించేటప్పుడు ఆయన కోరపళ్ళు కూడా అంతే విశాలంగా పెద్దగా ఉన్నాయిట. త్వం పాహి విఘ్ననుత, అటువంటి స్వామిని విఘ్నులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు సేవిస్తూ ఉంటారట. యజ్ఞవరాహమూర్తే, వేదస్వరూపుడైనటువంటి విశ్వం విష్ణు వషట్కార అని వషట్కార స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆదివరాహమూర్తిని అక్కడ కురు ప్రాంతంలో సేవిస్తూ ఉంటారట. దక్షిణ భాగానికి వచ్చామన్నమాట. ఆ దక్షిణ భాగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా, సీతారామచంద్రుడిగా ఆరాధనలు అందుకుంటున్నారట. సీతారాముడు అనగానే మొట్టమొదటి భక్తులలో భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుడు గుర్తొస్తాడు. ఆయనకి ఎంత ముఖ్య భక్తి, దృఢభక్తి, ఏకభక్తి అనంటే రాముడి గురించి మనం ఎప్పుడు పలికినప్పటికీ కూడా, రామాయణాన్ని ఎక్కడ చదువుతున్నప్పటికీ కూడా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాడట. ఆ రామనామము అంటే అంత ఇష్టము హనుమంతునికి. ఆ హనుమంతుని చేత ఆరాధనలు అందుకుంటున్నటువంటి అందాల రాముడి గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో. యాం యాం దిశం భజతి కిం పురుషాఖ్యవర్షే సంసేవతో హనుమత దృఢభక్తి భాజా సీతాభిరామ పరమాద్భుత రూపశాలి రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణు. రామచంద్ర అవతారము విష్ణు భగవానుడి యొక్క స్వరూపమే కదండి. అందుకనే హే విష్ణు, హే నారాయణ, శ్రీమన్నారాయణ పరిపాహి కృష్ణ అంటున్నారనమాట. నన్ను రక్షించవా నారాయణ భట్టతిరి వారు అర్థిస్తున్నారనమాట. హనుమత్ స్వామి చేత ఆరాధనలు అందుకున్నటువంటి సీతారామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. యాం యాం దిశం భజతి, అలాగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఇలావృత్త వర్షానికి దక్షిణ దిక్కుగా వస్తూ ఉంటే కిం పురుషాఖ్య వర్షే, కిం పురుషము అనేటటువంటి వర్షం ఉంటుందిట. అక్కడ సంసేవితో హనుమత దృఢభక్తి భాజా, సంసేవితో సేవించబడుతున్నాడట. ఎవరి చేత? దృఢభక్తి కలిగినటువంటి హనుమంతుని చేత ఆరాధనలు అందుకుంటున్నాడట. సీతాభిరామ, సీతాదేవికి అభిరాముడు, మనస్సుని హరించేటటువంటి అందాల రాముడు. పరమాద్భుత రూపశాలి, పరమాద్భుతమైనటువంటి అందం గురించి చెప్పాలి అనంటే ఈ విశ్వంలో, ప్రపంచంలో అందగాళ్ళు ఎవరు అనంటే చెప్పేటటువంటి ఒక్కగానొక్క మగవాడు అందాల రాముడు. ఆ శ్రీరామచంద్రుడు, సీతారామచంద్రుడు మగవారినే మోహింపజేసేటటువంటి సౌకుమార్యము, సుందరమైనటువంటి దివ్యమంగళ స్వరూపము రాముడిదట.
అటువంటి రామచంద్రుడు హనుమంతుని చేత ఆరాధనలు అందుకుంటున్నారట. పరమాద్భుత రూపశాలి, అంత దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి రామచంద్రుడు రామాత్మక. రామచంద్రుడు అని మనం అంటున్నాము, అక్కడ రాముడు అని పిలువబడేటటువంటి పేరు కలిగినటువంటి పరిలసన్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి విష్ణు అంటున్నారు. విష్ణు భగవానుడు యొక్క స్వరూపమే కదండి రామచంద్రుడు కూడా. అందుకనే ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను స్వామి, నన్ను రక్షించవా, పరిపాహి హే విష్ణు అంటున్నారు. శ్రీనారదేన సహ భారతఖండ ముఖ్యై త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః ఆకల్ప్యకాలమిహ సాధుజనాభిరక్షీ నారాయణో నరసకః పరిపాహి భూమన్. ఇలా వృత్తానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి భరతఖండంలో భరత భూమిలో సాక్షాత్తు నారద మహర్షి చేత సాంఖ్యయోగానుతిభి, సాంఖ్యయోగా శాస్త్రం యొక్క నుతుల చేత స్తుతుల చేత నుతించబడుతున్నటువంటి భగవత్ స్వరూపము నరనారాయణాత్మక స్వరూపం. నరనారాయణులుగా బదరికాశ్రమంలో తపస్సు చేసేటటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని నారాయణుడిని సేవిస్తున్నారు అని అంటున్నారు. శ్రీనారదేన సహ భారతఖండ ముఖ్యై, భరతఖండంలో భరత భూమిలో నారద మహర్షి చేత త్వం హే భగవన్ నీవు సాంఖ్యయోగానుతిభిః తత్వశాస్త్రంతో తత్వజ్ఞాన సంబంధమైనటువంటి నుతులతోటి స్తుతులతోటి సముపాస్యమానం సేవించబడుతున్నావయ్యా. ఆకల్ప్యకాలమిహ నీవు ఈ సృష్టిలో ఉన్నటువంటి సాధుజనాభిరక్షే, సాధుజనులనే రక్షించడం కోసం వచ్చినటువంటి నారాయణో నరసకః, నారాయణుడు నరసఖుడు అంటే నరనారాయణులుగా ఉద్భవించినటువంటి హే భూమన్ పరిపాహి నన్ను రక్షించవా అంటున్నారు నారాయణ భట్ట. మనం ఉంటున్నటువంటి ద్వీపము జంబూ ద్వీపము. ఈ జంబూ ద్వీపం కాకుండా ఇంకా 6 ద్వీపాలుగా ఉంటుంది. అలాగే సప్త సముద్రాలు, స్వదుదక అంటే మంచినీటి సముద్రాలు అని అర్థము. అలాగే లవణ సముద్రం అంటే ఉప్పు నీటి సముద్రం. దానితో పాటు దధి సముద్రాలు, దధి అంటే పెరుగు. అలాగే సర్పి సముద్రాలు అంటే నెయ్యి, క్షీర సముద్రము, పాల సముద్రాలతో పాటు సుర సముద్రాలు, ఇక్షు సముద్రం, ఇక్షు అంటే చెరకు రసం అనమాట, చెరకు రస సముద్రాలు, ఇట్లాగా సప్త సముద్రాలు. అలాగే మరి సప్త ద్వీపాలలో మన జంబూ ద్వీపంతో పాటు మిగిలినటువంటి ద్వీపాలు ప్లాక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, శాఖా ద్వీపము, క్రౌంచ ద్వీపము, కుశద్వీపము, పుష్కర ద్వీపము. ఇలా వృత్తానికి మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతానికి మళ్ళా 4 పర్వతాలు ఉంటాయిట చుట్టూరా కూడా. ఆ 4 పర్వతాల మీద ఏమేమిటి, మందరము, మేరు మందరము, సుపార్శము, కుముదము అనేటటువంటి 4 పర్వతాలు. ఆ 4 పర్వతాల మీద కూడా 4 వృక్షాలు బాగా సుప్రసిద్ధి అనమాట. మామిడి, నేరేడు, అలాగే కదంబము, కలిమి చెట్టు అంటారు, కదంబము, తర్వాత ఈ మర్రి చెట్లు, జంబూ వృక్షాలు. జంబూ అంటే నేరేడు. ఆ నేరేడు వృక్షాలు పెద్ద ఏనుగంత ఉండేవిట. వాటి నుంచి వచ్చేటటువంటి రసములు ఒక సరస్సులాగా ఏర్పడేదిట. ఆ భూమిని అంతటినీ కూడా ఆ రసములు పావనం చేయడం వల్ల మెరుస్తూ ఉండేదిట, బంగారంలాగా మెరుస్తూ ఉండేదిట. జంబూ నదము అంటారు. బంగారానికి మన వాళ్ళు పెట్టినటువంటి పేరు జంబూ నదము. అంటే బంగారం పండుతుందన్నమాట, అక్కడ బంగారపు గనులు ఉంటాయి. మనకి ఆ జంబూ వృక్షం వల్లనే జంబూ ద్వీపము అనేటటువంటి పేరు వచ్చింది. ప్లాక్షేర్క రూపమయి శాల్మలి ఇందు రూపం ద్వీపే భజంతి కుశనామని వహ్ని రూపం క్రౌంచేంబు రూపమద వాయుమయంచ సాకే త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః. అంతా కూడా మానవులు, లోకంలో మానవులందరూ కూడా సేవించుకుంటూ ఉంటున్నారయ్యా హే భగవన్ నీ యొక్క స్వరూపాన్ని అంటున్నారు. ప్లాక్ష దీపంలో ప్లాక్షేర్క రూపమయి, అర్క అంటే సూర్యభగవానుడు, సూర్యభగవానుడు రూపంలో అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారట. శాల్మల ఇందు రూపం, శాల్మలి ద్వీపంలో ఇందు రూపంగా ప్రార్థిస్తూ ఉన్నారట. ఇందు అంటే చంద్రుడు, చంద్రుడు రూపంగా సేవించుకుంటూ ఉన్నారట. అలాగే ద్వీపే భజంతి కుశనామని వహ్ని రూపం, కుశద్వీపంలో వహ్ని రూపంలో అంటే అగ్ని రూపంలో సేవించుకుంటూ ఉన్నారట భగవంతుడిని. క్రౌంచేంబురూపమద, క్రౌంచ అనేటటువంటి ద్వీపంలో అంబురూపమద వర్షాది దేవత అయినటువంటి వరుణుణ్ణి అక్కడ ఆరాధిస్తూ ఉంటారట. వాయుమయంచ శాఖే, వాయు రూపంలో అక్కడ శాఖా ద్వీపంలో ఆరాధించుకుంటూ ఉన్నారు. త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః, పుష్కర ద్వీపంలో బ్రహ్మగారిని సేవించుకుంటూ ఉన్నారట. బ్రహ్మరూపమయి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ద్వీపాలన్నీ కూడా ఒక్కొక్క పేరు, ఇప్పుడు నానుడిగా ఉన్నటువంటి పేర్లు ఒక రకంగా ఉంటే అప్పుడు ఈ ద్వీపాల పేర్లు ఆ విధంగా ఉండేవిట. అక్కడ భగవంతుణ్ణి అగ్ని రూపంలోను, వాయు రూపంలోను, వరుణుడి రూపంలోను, సూర్య రూపంలోను, చంద్ర రూపంలోను, బ్రహ్మ రూపంలోను సేవించుకుంటూ ఉన్నారు అంటున్నారు.
सर्वैर्ध्रुवादिविरुडु प्रकरैर्ग्रहैश्च पुच्छादिके स्ववयवेष्वभिकल्प्यमानैः त्वं सिंसुमारवपुषा महतामुपास्य సంధ్యాసురుంధి నరకం మమ సింధుషాయిన్. త్రికాల సంధ్యలలో కూడా మహర్షులైనటువంటి వాళ్ళు మహానుభావులు ఆ ఆకాశంలో కనిపించేటటువంటి సింసుమార వపుష అంటే జలచరం అనమాట, నీటిలో నివసించి ఉండేటటువంటి మొసలి ఆకారం వంటి ఒక జీవి ఆకారంలో భగవత్ స్వరూపము అట్లా సర్వగ్రహ మండలాలు జ్యోతిర్మండలాలు అన్నీ కూడా ఆ ఆకారంలో తీర్చిదిద్దబడినట్లుగా ఉందిట. ఆ భగవత్ స్వరూపాన్ని త్రికాల సంధ్యలలో కూడా మహర్షులైనటువంటి మహానుభావులు ఆరాధిస్తూ ఉంటారు అని అంటున్నారు. అటువంటి హే భగవన్ రుంధి మమ నరకం అని అంటున్నారు. ఈ నరకం అనేటటువంటి వాతరోగాన్ని నయం చేయి స్వామి అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు నారాయణ భట్టతిరి. సింధుషాయిన్ శేషశయ్యపై నిద్రించి ఉండేటటువంటి, అది కూడా యోగ నిద్రలో శయనించేటటువంటి భగవత్ స్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సర్వై ధ్రువాది సర్వధ్రువమండలాలు గ్రహమండలాలు భిరుడు ప్రకరై గ్రహైశ్చ సర్వగ్రహమండలాలు జ్యోతిర్మండలాలు పుచ్ఛాదికేశ్వ వయవేశ్వ అవయవ భేదనంతో ఆ జీవి ఎట్లా అయితే ఉంటుందో ఆ ఆకారంలో తీర్చిదిద్దబడినట్లుగా ఉన్నాయట ప్రతి ఒక్క గ్రహమండలము జ్యోతిర్మండలాలు అన్నీ కూడా. వయవేశ్వ వికల్ప్యమానై ఆ విధంగా ఆకాశంలో దర్శనమిస్తున్నావు స్వామి. త్వం సింసుమారవపుషా భగవంతుణ్ణి సింసుమారవపుషా అని ప్రార్థిస్తూ ఉంటారు వెంకటేశ్వర యొక్క స్తుతి చేసేటప్పుడు. అటువంటి హే భగవన్ ఉపాస్య నిన్ను ఉపాసిస్తూ ఉంటారయ్యా ఎవరు? మహానుభావులైనటువంటి వాళ్ళు. మహతాముపాస్య ఋషులు మహర్షులు త్రికాలములలో కూడా త్రికాల సంధ్యలలో కూడా నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు. సంధ్యాసురుంధి నరకం అటువంటి హే భగవన్ నన్ను ఈ వాతరోగం నుంచి రక్షించవా అంటూ ప్రార్థిస్తున్నారు. పాతాళమూల భువి శేషతనుం భవంతం లోలైకకుండల విరాజి సహస్రశీర్షం నీలాంబరం ధృతహలం భుజగాంగనాభిః జుష్టం భజే హరగతాన్ గురుగేహనాథ. జుష్టం భజే మనస్ఫూర్తిగా సేవించుకుంటూ ఉంటాను ఎల్లప్పుడూ కూడా నిన్ను స్వామి. హరగదాన్ నా యొక్క వాతరోగాన్ని నయం చేయవా అంటూ ప్రార్థిస్తూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. పాతాళ లోకంలో ఆదిశేషుడు అంతా కూడా భరిస్తూ ఉంటాడట, ధరిస్తూ ఉంటాడట. పాతాళ మూల భువి పాతాళ లోకంలో శేషతను భవంతం శేషతనువుతోటి ఆదిశేషుని రూపంలో ఉన్నటువంటి హే భగవన్ నిన్ను నేను సేవిస్తూ ఉంటాను. లోలైక కుండల విరాజి అటువంటి భగవంతుడు అయినటువంటి హే భగవన్ పరమాత్మ నీవు ఎట్లా ఉంటావనంటే లోలైక కుండల విలాసంగా కదులుతూ ఉన్నటువంటి కవచకుండలాలతోటి సహస్రశీర్షం సహస్ర పడగలతోటి నీలాంబరం అంబరం అంటే వస్త్రం నీల రంగు వస్త్రాలు ధరించి ధృతహలం హలాన్ని ధరించి నాగలిని ధరించి భుజగాంగనాభిః చుట్టూరు కూడా సేవిస్తూ ఉండేటటువంటి నాగ కన్యకలతోటి అట్లా ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని జుష్టం భజే నేను ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటాను. హే భగవన్ హరగధాన్ నా ఈ వాతరోగాన్ని నయం చేయవా గురుగేహనాథ గురువాయూరప్పనే అంటూ నారాయణ భట్టతిరి ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.